తెలంగాణ జాగృతి పెంప కల్వకుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం ఏప్రిల్ 25 తారీఖు నాడు కొత్త పార్టీ పెడతా అన్నది కదా. అన్నట్టే పార్టీకి పేరు పెట్టి బారసాల చేసింది. ఇంతకు పార్టీ పేరు ఏంది, ఆ పేరు పెట్టే పేరంటానికి ఎంతమంది హాజరుపడ్డారు, కేసీఆర్ సార్ బిడ్డ ఏం మాట్లాడిందంటారా, అన్ని ముచ్చలు చెప్తా నడువుండ్రి. అగో మొదలు సభగాడికి ఓవుడుతోనే చేతుల గద పట్టుకున్నది. సర్వోదయ రాజ్యాంగం అని ఏదో పట్టుకొచ్చింది. అట్లనే ముంగడికి నడుచుకుంటా వచ్చి డప్పు కొట్టింది. ఇక ఇట్లా రాకడగానే రాగాలు సురువు చేసింది. మన పార్టీ పేరు చెప్పాలా? ఈ ముచ్చట చెప్తావని ఇన్ని దినాలకోలే ఎదురు చూసిర్రు. ఇప్పుడు చెప్పన్నా అంటే ఏమన్నట్టు చెప్పు. రెడీగానే ఉన్నారు. చెప్పు ఆలస్యం చేయకు. అగో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కదా. అలవాట్ల పొరపాటున అట్లా అన్నదా అంటే ఆమె అన్నది కరెక్టే, మీరు ఇన్నది కరెక్టే. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన అన్నట. ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు కూడా మీ నాయన ఇట్లనే చెప్తే సబ్బండ తెలంగాణ ఏకమై ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే 1200 మంది అమరుల త్యాగాల మీద మీ నాయన కురి చేసుకొని కూర్చొని సీఎం గిరి ఎలగబెట్టిండు తప్పితే తెలంగాణ ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు ఒరిగింది ఏం లేదు. మీరు కూడా అదే చేయబోతున్నారా? ఎట్లా? అది సరే గాని ఇంకేమైనా చెప్తారా? ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ గాని నా కొడుకు గాని తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. అన్నట్టే తీసేసినట్టున్నాడు కదా. లిక్కర్ దందా గురించి ఎరకయ్యో లేకుంటే ఇంకేమన్నా తప్పు తెలిసేనో ఆ ముచ్చట మళ్ళా మీరు చెప్తేనే బాగుంటది. మీ బాపు కేసీఆర్ సార్ గురించి ఏమన్నా చెప్తావా మేడము? ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు. మరి ఏ కేసీఆరో మీరే చెప్పురి. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. అట్లనా? ఆయన కడుపులో పుట్టిన బిడ్డే ఆయన మీరు చెప్తుంటే అట్లనే అనిపిస్తున్నది. నివద్య మరమనిషి లెక్కనే మారిపోయినట్టున్నాడు. మరి మారి కేసీఆర్ సారు ఏం చేసిండు అదన్నా చెప్పుర్రి. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయిన తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. అబ్బా ఏం చెప్పిర్రు మేడం. కన్న తండ్రిని ఇన్నొద్దులు మంచిగానే కనిపెట్టిర్రు. ఒకవేళ పట్టించుకుని ఉంటే ఏమవు మేడము? పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? కేంద్రంతో కొట్లాడ పెట్టుకోకుంటే మీరు లిక్కర్ దందా కేసులో ఇరికెటోళ్ళు కాదేమో అనుకున్నాము. అది సరేగాని ఇంకేమైనా చెప్తారా? ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఎక్కువ ఆశలు పెట్టుకోకూర్రి మేడము. మీ లెక్కనే అన్నను కాదని పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చిన వైఎస్ షర్మిల మేడము పార్టీ పెట్టి అగమైంది. ముందు మురిసినమ్మ పండుగేరు కదా అన్నట్టే అప్పుడు ఆమె కథ అయిపోయింది. కాంగ్రెస్ లో పార్టీని కలిపింది. రేపు మీకు కూడా అదే గతి పట్టగల. అది సరేగాని రాష్ట్రంలో ఉన్న 3 మెయిన్ పార్టీల గురించి ఏమైనా చెప్తారా? మరి ఈ 3 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. అది ఏండ్ల సంది అందరికి ఎరుకున్న ముచ్చట్నే. బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పురి. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా, ఫామ్ హౌస్ లో పెద్ద సార్ ఉండాలి, చిన్న సార్ సీఎం కావాలి. అది కూడా అందరూ అనుకుంటున్న ముచ్చట్నే. బీజేపీ గురించి కూడా చెప్పుర్రి. బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా, సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. మరి 3 పార్టీలు ఇట్లుంటే మీరేం చేయబోతురో అది చెప్పుర్రి. కాబట్టి 3 పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. మీరు పిలిపిస్తున్నది ఆ పార్టీల మీద పోరాటానికేనా? ఎందుకంటే మీకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. అట్లా కూడా స్వార్థంతో చేస్తున్నారేమో అనిపిస్తున్నది. ఎవలేం సుధపూసలు కాదు మేడం. అధికారంలోకి వచ్చేది అందుకు ఇట్లా బొచ్చడు మాటలు చెప్పిర్రు. అందుకు ఉదాహరణ మీ నాయన కేసీఆర్ సారు. ఇట్లనే చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫామ్ హౌస్కే పరిమితమైంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.